సో మరి ఈరోజు 6వ రోజు పత్రిజీ ధ్యాన మహాయాగానికి స్వాగతం సుస్వాగతం అండి. మరి ఇక్కడ మనం చక్కగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లచే ఆత్మజ్ఞాన బోధన తీసుకుంటున్నాము. మరి గత 6 రోజులుగా ఇక్కడ పొద్దున్నే లేచి 3 గంటల ధ్యానం, ప్రాతకాల ధ్యానానికి, రాత్రి పడుకునే వరకు ఎన్నో కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ వింటున్నాం. మరి ఇవన్నీ ఏర్పాటు చేసిన ది హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ వారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. అంతేనా? ఓకే, చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా బాగుంది. ఇంకా మన మిత్రులు వస్తూ ఉంటారు. మనం ఈ లోపల మరి సీనియర్ పిరమిడ్ మాస్టర్లో కృష్ణా జిల్లాకు సంబంధించి తాడేపల్లి అనే ఊరు నుంచి మరి మానస సరోవరం విజయవాడ ఎంతమంది వెళ్ళారండి? మానస సరోవరం అద్భుతమైన నిర్మాణం, కృష్ణానది ఒడ్డున ఒక అద్భుతమైన నిర్మాణం మనకి సృష్టించి మనకి ఇచ్చిన మరి సార్ రామరెడ్డి సార్ కలం రామరెడ్డి సార్, ప్లీజ్ కమ్ డయాస్. మరి ఈరోజు ఆయన యొక్క జ్ఞానాన్ని మనం తీసుకుందాం. పత్రిసాతో చాలా లాంగ్ ట్రావెలింగ్ కూడా చేశారు సారు. అలాగే ఆయన ప్రాపంచికంగా ఎంతో గొప్ప గెలుపులు అనమాట. ఆయనకు వయసుతో నిమిత్తం లేదు. ఈ మధ్యన ఒక గోల్డ్ మెడల్ కూడా సౌదీలో దుబాయ్లో తీసుకున్నారు. మంచి ఈతగాడు స్విమ్మర్ అనమాట. మరి ఆయన దగ్గర ఆయన పుస్తకం ఓ మంచి మాటని మన అన్ని గ్రూప్స్లోని ఒక మంచి మాటని స్టార్ట్ చేశారంటే మా రామరెడ్డి గారు ఇవాళ ఏ మంచి మాట చెప్తారో అని వెయిట్ చేసేంత మనందరినీ ఆకట్టుకున్నారు. సో గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన ద్వారా సబ్జెక్ట్ తీసుకుందాం మనం ఇవాళ. ఓవర్ టు యు సార్. థ్యాంక్ యూ. ముందుగా ఆధ్యాత్మికతే తెలియని నాకు ఆత్మజ్ఞానాన్ని తెలియచేసి వేలాది మంది ఆత్మబంధువులు ప్రసాదించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలండి. వెనక ఇక్కడ పడుకోవటానికి వచ్చినట్టుండారనుకుంటే కాస్త నైట్ పడుకున్న వాళ్ళు కూడా కాస్త వింటా ఉండండి అమ్మా. మీరు కూర్చోపోయినా పర్లా, పడుకున్నా వినొచ్చు, చెవులు పనిచేస్తూ ఉంటాయి కాబట్టి వింటూ ఉండండి. ఓకే, గతంలో మా క్లాసు విన్నవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. ఆల్మోస్ట్ వాళ్ళంతా 90% కొత్త వాళ్ళే. ఓకే, సంతోషం. ముందుగా నన్ను పరిచయం చేసుకుంటాను. నా పేరు రామిరెడ్డి. అయితే ఏ రామిరెడ్డో చెప్పుకోలేని స్థితిలో అనేక పేర్లు మారుతూ చివరికి నాకు నచ్చిన, అందరు మెచ్చినటువంటి పేరు రామిరెడ్డి మానస సరోవరంగా స్థిరపడిపోయింది. చిన్నతనం నుంచి ఒక హేతువాదిగా, నాస్తికుడిగా ఆధ్యాత్మికత అనే పదాన్నే వ్యతిరేకించిన నేను ధ్యానాన్ని అపహాస్యం చేస్తూ, అవహేళన చేస్తూ, గురువును కూడా వ్యతిరేకిస్తూ, విగ్రహారాధనలు వ్యతిరేకిస్తూ, మూఢ విశ్వాసాలను వ్యతిరేకిస్తూ, అన్నిటికీ వ్యతిరేకిస్తున్నటువంటి నేను పిరమిడ్ ధ్యానాలయాలు సకల కోటికి సంతోష నిలయాలు, ఇవి శక్తిని ప్రసాదించే దేవాలయాలను కూడా అన్నారు. పిరమిడ్ అనేది ఒక శక్తి క్షేత్రం. ఇది మనిషిని మార్చే పుణ్యక్షేత్రం. మానవ జీవితం కురుక్షేత్రం, ధ్యాన జీవితం ధర్మక్షేత్రం అన్నారు. ఈ పిరమిడ్ ఏ కొందరి కోసమా కాదు నిర్మించేది, ఇవి అందరి కోసం నిర్మించబడతాయి. ఇక్కడ కులాలకు కుర్చీలు లేవు, మతాలకు మన్నలు లేవు, జాతులకు జాగా లేదు, వేషభాషలకు ఇక్కడ వేతనాలు ఉండవు. అది ఒక హృదయ మందిరం, పవిత్ర ధ్యాన మందిరం. ఇక్కడ చేసేది, పొందేది, నేర్చుకునేది ఒకే ఒక్కటి, అదే ధ్యానం మాత్రమే. మరి ఏమి తెలుపుతుంది ధ్యానం? కలిగిస్తుంది అధ్యయనం జ్ఞానాన్ని, తెలుపుతుంది ధ్యానం ఆత్మ జ్ఞానాన్ని. అధ్యయనం అంటే చదువుకుంటే ఏమొస్తుంది? విజ్ఞానం వస్తుంది. విజ్ఞానం వస్తే
ఈ ప్రపంచంలో ఉన్న సమస్తం తెలుసుకోవచ్చు. కానీ ధ్యానం చేస్తే ఆత్మజ్ఞానం వస్తుంది. ఆత్మజ్ఞానం అంటే మన గురించి మనం తెలుసుకోవటమే ఆత్మజ్ఞానం. మన గురించి మనకు తెలియకుండా ఈ ప్రపంచంలో అంతా సమస్తం తెలుసుకుంటే ఏమైనా ఫలితం ఉందా? అసలు మనం ఎవరో మనం తెలుసుకోవాలి కదా. మన గమ్యం ఏమిటి, మన లక్ష్యం ఏమిటి, మనం ఎక్కడికి వెళ్ళాలి అనే విషయాన్ని తెలుసుకుంటేనే మన ప్రయాణం సాగుద్ది. ఉదాహరణకి మీరు ఏదైనా బస్సు ఎక్కారు, కండక్టర్ వచ్చి ఏమడుగుతాడు? బస్ టికెట్ అంటాడు. టికెట్ ఏందా అంటే అదే ఎక్కడికి వెళ్ళాలి అంటాడు. ఏం చెప్పాలి అప్పుడు? మన గమ్యం ఏంటో మనం ఎక్కడికి వెళ్ళాలో చెప్పాలి. అక్కడ టికెట్ ఇస్తాడు. ఏదో ఒక అమాయకుడు ఉండి ఎక్కడికి వెళ్ళాలి అంటే ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదండి అన్నాడు అనుకోండి, ఆ బస్సులో ఉన్న జనం అంతా గొల్లు నవ్వేస్తారు. ఇంత నవ్వుతారా లేదా? ఊరి అమాయకుడా, ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా అసలు బస్సు ఎందుకు ఎక్కేవరా అంటారు. అట్లాగే మనం కూడా మన గురించి మనకు తెలుసుకోకుండా మన గమ్యం ఏమిటి, లక్ష్యం ఏమిటి, మన పైన ఏమిటి, ఏది అని తెలుసుకోకుండా ఎన్ని జీవితాలు ఎన్ని జన్మలు ఎత్తినా ఉపయోగం లేదు. సో మన గురించి మనకు తెలియాలి. అది తెలియాలంటే ఏం కావాలి? ఆత్మజ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానం తెలియాలంటే ధ్యానం చేయాలి. అవునా కాదా? ఇంకా ఏం తెలుపుతుంది ధ్యానం? మన ప్రవృత్తులన్నిటినీ ప్రశాంతపరిచి మనసును అంతర్వ్యామికి నడిపిస్తుంది ధ్యానం. మన జీవనయానంలోని ఒడిదుడుకులను అధిగమించి దైవయానం చేస్తుంది ధ్యానం. కావాలి మనిషికి గాలి, నీరు, ఆహారం, కావాలి మనసుకు తెలివి, జ్ఞానం, ధ్యానం. మనిషి బ్రతకాలంటే ఏం కావాలి? గాలి, నీరు, ఆహారం ఉంటే చాలు. కానీ మనసుకు కావాలి తెలివి, జ్ఞానం, ధ్యానం కావాలి. వెలుగు వస్తే చీకటి పోవాలి, ఇది ప్రకృతి ధర్మం. చీకటి పోవాలంటే ఏం చేయాలి? వెలుగు వస్తే చాలు, క్షణాల్లో పోయిద్ది, ఇంకేం చేయాల్సిన పని లేదు. వెలుగు వస్తే చీకటి పోవాలి, ఇది ప్రకృతి ధర్మం. ధ్యానం చేస్తే జ్ఞానం రావాలి, ఇది జీవిత ధర్మం. జీవులందరికీ కావాలి ఆహారం, మనుషులందరికీ కావాలి ధ్యానం. జీవులు బ్రతకాలంటే ఆహారం ఉంటే చాలు, మనిషి అనేవాడికి కంపల్సరీగా ధ్యానం కావాల్సింది. ఈ సృష్టిలో మనం అనువంత ధ్యానం చేసే సమయము కొంత, పొందుతాం ఆనందం కొండంత, పంచుతాం ప్రేమను విశ్వమంతా. నేను చెప్పటం లేదండి, మీరు చప్పట్లు కొట్టలేదు సరిగా. పత్రిజీ మనకి ఏది నేర్పినా నేర్పకపోయినా చప్పట్లు మాత్రం బాగా నేర్పారు. అవునా? మొట్టమొదట చప్పట్లు అంటే నాకు భలే చిరాకు కూడా. ఎందుకంటే మొట్టమొదట నేను ధ్యానం క్లాసులకు వెళ్ళేటప్పుడు పిరమిడ్ మాస్టర్లు మాలాంటి క్లాసులు చెప్పేవాళ్ళందరూ కూడా అడి కొట్టించుకుంటారు చప్పట్లు. 2 మాటలు చెప్పను, సైకిల్ చేస్తారు, ఎట్టగొట్టండి అని. అది సినిమాలో కనుక గుడ్ మార్నింగ్ చెప్పని వెంటబడ్డట్టు. నాకేమో నేను బలవంతంగా వెళ్ళి కూర్చున్నాడే కదా ధ్యానం క్లాస్కి వెళ్ళటానికి, మా ఆవిడ కోసం వెళ్ళాను. వాళ్ళేమో నా ఇంకా అందరూ కొడుతున్నారు, నేనేం కొట్టేవాడిని కదా, అక్కడే అట్లే కూర్చునేవాడిని. ఆయన సూపంతా నా మీద ఉండదు, నువ్వు కొట్టవా అనేవాడు నా ఇంకా. ఇదేంద్ర బాబు, ఈయన నా సూపంతా నా మీద పడింది, అంతమంది కొడితే చాలేదా, నేనే కొట్టాలా అంటే మళ్ళీ కూర్చు నా ఇంకా చూస్తుంటే ఇంకేం చేస్తా తప్పగా 3 దెబ్బలు దులిపేసిపోయేవాడిని. కానీ ఆ రోజు ఆ చప్పట్లంటే ఎంత వ్యతిరేకతో, ఈరోజు ఆ చప్పట్లంటే ఎంతో ఆరాటం అండి. ఒకసారి కట్టి చూపించండి. అబ్బా, వెరీ నైస్, చాలా బాగా కొడుతున్నారు. ధ్యానశక్తి ఒక వరద, పోగొడుతుంది మనలోని బురద, ఇకపై ఉండదు సమస్యల దురద, అప్పుడే జీవితానికి ఆనందాల సరదా. ధ్యానం చేయటానికి ఉండదు మీకు వీలు. ధ్యానం చేయమంటే ఏమంటారు? మాకు వీలు లేదండి, సమయం లేదండి.
ఎలా ఇన్ని పనులున్నాయి అని చెప్పి చెబుతారు. ధ్యానం చేయటానికి ఉండదు మీకు వీలు, ధ్యానం చేస్తే వంగుతుంది మీ కీలు. ధ్యానం చేయటానికి సహకరించదు మీ తోలు, ధ్యానం చేస్తే జరుగుతుంది ఎంతో మేలు. అందుకే పలకాలి ధ్యానానికి జేజేలు. ధ్యానానికి ఉండదు ఫీజు. ఫీజు ఏమైనా ఇస్తున్నారు మీరు? ధ్యానానికి ఉండదు ఫీజు, ధ్యానం చేస్తే పోతుంది మీ అందరిలో బూజు. ఇక దేనిపై ఉండదు మోజు, ఆనందంగా ఉంటారు ప్రతిరోజు. ధ్యానమే మనకు అండ, పడదు మనపై సమస్యల బండ. ధ్యానం చేస్తే మనసు ఖాళీ కుండ, జీవితం నిండు కుండ, సమాజంలో మన బంగారు కొండ. అన్ని విద్యల కల్లా ఆధ్యాత్మికతే గొప్ప, లేదేది ఇళ్ళలో ఆత్మ విద్య కన్నా గొప్ప, ఉండదు ఈ లోకంలో ధ్యానం కన్నా గొప్ప. కొట్టాలి. ఇంకా ఏమైనా చెబుతారని చూసారా? మాకు చిన్నప్పుడు ఆ బుర్రకథ చెప్పే కాటి కాపలాడే ఎవరో బుర్రకథలు చెప్పడానికి వచ్చేవాడు. ఆ బుర్రకథ చెప్తుంటే పక్కన అసిస్టెంట్ చెవులో బోర బుయ్యని ఊతా ఉంటాడు. ఆ బోర వదాలి. ఎప్పుడైతే ఆడు పొరపాటున బోర ఆగిపోయిందో ఈడు మాట ఆగిపోయింది. అట్లాగే మీ చప్పట్లు లేకపోతే నాకు మాట రాదు. అలలకు అదుపు లేదు. అలలు ఆగమంటే ఆగుతాయండి? అలలకు అదుపు లేదు, కలలకు రూపు లేదు. మీరు రాత్రి పడుకొని అబ్బా నేను ఒక కోటీశ్వరుడు లాంటి కల రావాలి, ఒక అంబానీ ఇంట్లో పుట్టినట్టుగా కల రావాలని కోరుకుంటే వస్తుందా? నీ కోరుకున్న కల వస్తుందా? అలలకు అదుపు లేదు, కలలకు రూపు లేదు, శిలలకు సూపు లేదు, మనసుకు భాష లేదు, ఆత్మకు చావు లేదు, ధ్యానానికి అలుపు లేదు. ఏ పని చేసినా అలసిపోతాం. ధ్యానం ఎన్ని గంటలు చేసినా అలుపు సలుపు ఉండదు. ఉంటుందంటారా? క్షణమైనా వెలగదు పచ్చిగడ్డి. పచ్చిగడ్డి దగ్గర పోయి బాగా నుప్పు పెట్టి ఎలుగు ఎలుగు ఎలుగంటే ఎలుగుద్దా? వెలిగినా క్షణముడు చుచ్చుబుడ్డిని వెలిగిచ్చేసి నేను చెప్పిందా కాగమ్మా అప్పుడు బాగా బుస్సును బొంగంటే ఆగుద్దా? క్షణమైనా వెలగదు పచ్చిగడ్డి, వెలిగినా క్షణముడు చుచ్చుబుడ్డి, సాధిస్తే చివరి వరకు ఉంటుంది ధ్యానబుద్ధి. ఎప్పుడు దాకా ఉంటుంది? ఇప్పుడు ఈ అమ్మంది ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం పాపం బలవంతంగా ఏదో 5వ క్లాస్ చదివింది. ఈ లోపల పెళ్లి చేశారు, పిల్లలు, వ్యవహారం, సంసారంలో పడిపోయింది. అసలు క్లాసు లేదు, చదువు లేదు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మర్చిపోయిద్దా? బస్ స్టాండ్కి వెళ్ళి విజయవాడ బస్ అంటే చదువుతావా లేదా? ఏ క్లాసులు లేకపోయినా. అట్లాగే ధ్యానం కొంతకాలం చేసిన ఆ ధ్యానం యొక్క ఆ శక్తి, ఆ బుద్ధి ఎక్కడికి మాపదు, మనకి ఎప్పుడు వెన్నంటే ఉంటుంది. పచ్చదనం ప్రకృతికి అందం, పచ్చదనం ప్రకృతికి అందం, మంచితనం మనిషికి అందం, ధ్యానమే జీవితానికి అందం, పిరమిడ్ ధ్యానమే విశ్వానికి అందం. ధ్యానాలు ఎన్నో రకాలు ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. 118 రకాల ధ్యానాలు ఉన్నాయని చెప్తున్నారు మహానుభావులు. కానీ అన్నింటిలో కల్లా అత్యద్భుతమైన అమోఘమైనటువంటి శక్తి గల ధ్యానం ఒక్కటే, అదే పిరమిడ్ ధ్యానం. అవునా? అలల ప్రయాణం తీరం వరకు. అలలు ఎక్కడిదా ప్రయాణం చేస్తాయి? తీరం తర్వాత ఏమన్నా ఉంటాయా? కలల ప్రయాణం మెలకు వరకు. పాప మంచి కలగంటున్నాడు, మెలకు వచ్చింది, అయ్యోయ్యో మళ్ళీరా అంటే కల వస్తుందా? రాదు కదా. ప్రేమ ప్రయాణం పెళ్ళి వరకు. ప్రేమలు ఎప్పుడు దాకా? పెళ్ళికి ముందే ప్రేమలన్నీ, పెళ్ళి తర్వాత, పెళ్ళికి ముందు ఆహా
గత 7 జన్మలు నువ్వు నేనే, రాబోయే 7 జన్మలు కూడా మన ఇద్దరమే. నీకు ఎక్కడికి చోటు వద్దు. పెళ్ళైన తర్వాత సంవత్సరం తర్వాత ఉంటుంది, నిన్ను కట్టుకొని నా జీవితం అంత అధోగతమైందిరా బాబు, మా ఎదురింటాను చేసుకుంటే ఎంత సుఖపడేవాడిను. ఆ? ప్రేమ ప్రయాణం పెళ్ళి వరకు, అలల ప్రయాణం తీరం వరకు, కలల ప్రయాణం మెలుకు వరకు, ధ్యాన ప్రయాణం జీవితాంతం వరకు. ఎప్పుడు దాకా చేయాలి ధ్యానం? మొన్న ఈ మధ్య కట్టాలు వెళ్ళి అక్కడ 4 రోజులు ధ్యానం చేసామండి, ఇంకా చాలే అనుకుని సరిపోయిద్దా? ఆకలైన శరీరానికి ఆహారం ఎంత అవసరమో అలసిపోయిన మనసుకు కూడా ధ్యానం అంతే అవసరం. జీవితాంతం చేస్తూ ఉండాల్సిన ధ్యానం. శ్వాసలు పెరిగితే ఆయాసం, శ్వాసలు తగ్గితే పాయసం, ఇకపై ఉండదు నీరసం, ప్రతి పని సునాయాసం. శ్వాసలు పెరిగితే బుస్సు బుస్సుమంటే ఏమవుద్ది? అమ్మమ్మమ్మో అని ఆయాసపడి కోలపడిపోతారు. అదే శ్వాసలు తగ్గితే, చూస్తున్నాం కదా మనం ధ్యానంలో, శ్వాస మీద ధ్యాస పెట్టమని చెప్పిన తర్వాత ఒక అర్ధగంట తర్వాత గమనించిన తర్వాత అసలు ఆ శ్వాస శూన్యమైపోయినప్పుడు అప్పుడు వస్తుంది ఆ ఎనర్జీ, ఆ శక్తి. మనందరికీ తెలిసింది. మరి ధ్యానం చేయడానికి ముందు ఏం కావాలనుకున్నాం? పిరమిడ్లో ధ్యానం ఎంతో శక్తివంతమని తెలుసుకున్నాం. పిరమిడ్లో ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ధ్యానాన్ని గురించి తెలుసుకున్నాం. మరి ధ్యానం బాగా కుదరటలేదండి. చాలామంది సమస్య ఏంటంటే ధ్యానాన్ని గురించి వింటారు, తెలుసుకుంటారు, మనం కూడా చేద్దామని ప్రయత్నం చేస్తారు, కానీ కుదరటలేదండి. 2 నెలల నుంచి చేస్తున్నానండి, 4 నెలల నుంచి చేస్తున్నానండి, కుదరట్లేదండి అంటారా లేదా? మరి ధ్యానం కుదరాలంటే ఏం చేయమన్నాడు? ఎలాంటి ఆహారం తీసుకోమన్నాడు పత్రిజీ? అసలు మీకు నమ్మలేని ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. ఈరోజు మీ జీవితాలలో ఎలాంటి కష్టాలు కానీ, దుఃఖాలు కానీ, బాధలు కానీ, నష్టాలు కానీ జరిగినాయి అంటే దేనివల్ల చెప్పండి? చాలామంది అనుకుంటారు, అమ్మమ్మో ఆ ఎదురింటి సుబ్బారావు వల్ల మా జీవితం అంతా సర్వనాశనం అయిపోయిందండి, ఎన్ని బాధలు పెట్టాడండి, ఎన్ని కష్టాలు పెట్టాడండి అని చెప్పి ఆ ఎదురింటి టెంకాయమో సుబ్బారావో ఎల్లయ్యో పొలందరమే చెబుతూ ఉంటాం, అంతేనా? కానీ ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుంటే ఈరోజు మీకు ఉన్నటువంటి కష్టాలు కానీ, దుఃఖాలు కానీ, నష్టాలు, బాధలు ఏదైనా సరే దానికి కారణం మీరు తినే ఆహారం వల్లనే అంటే నమ్ముతారో లేదో మీ ఇష్టం. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏంటండి మీరేం వింతగా చెబుతున్నారు, మేమేం తింటే ఈ బాధ ఏంటండి, ఆహారం తింటే ఏ ఆహారం తిన్నా కూడా ఈ బాధలు కష్టాలు ఎందుకు వస్తాయి అన్నట్టుగా ఉంటుంది, అవునా? చూడండి, ఆహారాన్ని బట్టే ఆలోచనలు, ఎలాంటి ఆహారం తీసుకుంటే అలాంటి ఆలోచనలు వస్తాయని చెప్పి సైన్సే చెప్పింది. సాత్విక ఆహారం తీసుకున్నప్పుడు సాత్వికమైన ఆలోచనలు, మరి రజోగుణంతో తీసుకున్నటువంటి ఆహారం తీసుకున్న అలాంటి ఆలోచనలు వస్తాయి, అవునా? ఎలాంటి ఆహారం తీసుకుంటే అలాంటి ఆలోచనలు వస్తాయి. ఎలాంటి ఆలోచనలు వచ్చినాయో అలాంటి దగ్గర కర్మలు చేస్తుంటాం. ఎలాంటి కర్మలు చేస్తే ఆ కర్మల దగ్గర ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాల తగ్గట్టుగా మన జీవితం నడుస్తుంది. ఏం అర్థం కాలే మీ కొట్ల చెప్పట్లో. ఆహారాన్ని బట్టి ఆలోచనలు, ఆలోచనలు బట్టే కర్మలు, కర్మలు బట్టే జీవితం, జీవితాన్ని బట్టే ప్రస్తుతం జరిగే సంఘటనలు. చూసారు ఎంత లింక్ ఉందో? అందుకే పత్రిజీ పదే చెప్తుంటాడు. చాలామంది గురువులు ఆహారాన్ని గురించి చెప్పరు. ధ్యానం చేయండి, ధర్మంగా ఉండండి, నీతిగా ఉండండి, న్యాయంగా ఉండండి అని చెప్తారే కానీ అసలు ఆహారాన్ని గురించి పల్లెత్తు మాట మాట్లాడారు. ఎందుకంటే ఎక్కడ జారిపోతారని భయం. కానీ పత్రిజీ నిక్కచ్చిగా, నిర్భీతిగా, నిర్భయంగా
హింస చెడు, హంస పకడు. హింసను వదలండి, హంసను శ్వాసను పట్టుకోండి, మాంసాహారాన్ని మానండి, జంతువధ నిషేధించండి అని చెప్పి కరుకుగా చెప్పినటువంటి ఏకైక ఋషి కాని ఋషి ఆయనే బ్రహ్మర్షి పత్రిజీ అండి. అంత నిక్కచ్చిగా చెప్పాడు ఆహారాన్ని గురించి. కానీ ఇవాళ నూటికి, నిజానికి చెప్పాలంటే 100కి 90 మంది పైగా మాంసాహారానికే బానిసలైపోయారు. మాంసాహారం దౌర్భాగ్యం, శాకాహారం సౌభాగ్యం, జీవితం కాకూడదు అభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. జీవులను చెయ్యకూడదు వధ, అనుభవిస్తావు ఎంతగానో వ్యధ, తెలుసుకోలే వాటి గాథ, ధ్యానం చేస్తే తెలుస్తుంది వాటి గాథ. దేహం అనేది ఒక తొక్క, తినకూడదు మాంసపు ముక్క, శ్వాస మీద ధ్యాస ఏమనుకో లెక్క, ఇది శక్తిని ప్రసాదించే కల్ప వృక్షపు మొక్క. మాంసాహారం తింటే చిల్లుకుండా, శాకాహారం తింటే నిండుకుండా, ధ్యానం చేస్తే బంగారు కొండ. అందుకే మనశ్శాంతిని కోరే మానవులారా, మహాకరుణతో మరొక్కసారి ఆలోచించండి. నీటిలోన పుట్టి నీటిలోన పెరిగి నిగనిగలాడే చేపలు మనకేమి చేటు చేసే? గడ్డి గాదములు తిని బిడ్డల వలె బ్రతికే మేకలు జింకలు మనకేమి హాని చేసే? నీచమును మృంగి తెల్లవారుతుందని తెలుపుతూ కోతలేసున్న కోళ్ళు మన ధనమేమి కొల్లగొట్టే? అడవిలో పుట్టి అడవిలో పెరిగి ఆకులు తినుసు అవలీలగా మేక జింకలు కొండలెక్కుచుండా, ఆ మేక జింక కుత్తుకులు కోసి మాంసము వండి తిని మనసు మెక్కుసుండిని, మనసులకేమిది మాయరోగమాయని. మనశ్శాంతిని కోరే మానవులారా, మహాకరుణతో మరొక్కసారి ఆలోచించండి. ఇకనైనా జంతువధ నిషేధించండి, మాంసాహారాన్ని మానండి. ఆ పత్రిజీ చెప్పిన మాట పరమ సత్యమని తెలుసుకోండి మిత్రులారా. ఎందుకు పత్రిజీ ఈ జగత్తు మొత్తం కూడా మారాలి అనుకున్నాడు? ఇప్పుడు అర్థమైంది కదా. మొదట ఏమన్నాడు? శాకాహార జగత్తు కావాలి. శాకాహారం మారితే చాలు, ఆటోమేటిక్గా సగం మారిపోయినట్టే ప్రపంచం. శాకాహార జగత్తు కావాలి అన్నాడు. ఎందుకనే దానికి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మన తీసుకునే ఆహారం వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయో. ఆ తర్వాత ధ్యాన జగత్తు కావాలన్నాడు. ధ్యానం యొక్క గొప్పతనం ఏంటో, దాని విలువేంటో ఇప్పుడే కాదండి, 2500 సంవత్సరాలకు పూర్వం బుద్ధ భగవానుడే ఈ ప్రపంచానికి ధ్యాన శక్తిని తెలియచేశాడు మహానుభావుడు. భార్యా బిడ్డలను వదిలి, రాజ్యాన్ని వదిలి, ఎన్నో భోగాలు వైభోగాలన్నిటిని వదిలేసి త్యజించి మరి అడవులకి వెళ్ళి పిచ్చి బెర్రెడు తిరుగుతూ కొన్ని సంవత్సరాల పాటు శోధించి సాధించి తెలుసుకున్నటువంటి సత్యం అదే ధ్యానం. అది ఆనాడే తెలియజేశాడు మహానుభావుడు. అయితే ఆ ధ్యానంలో కూడా ఎలా ఉండాలి, ఎలా చేస్తే ధ్యానం అని చెప్పి ప్రపంచానికి అప్పుడే చెప్పాడు. ఏమిటి? ఎలా? అనాపాన సతి, పాళీ భాషలో అనాపాన సతి, దాన్ని తెలుగులో శ్వాస మీద ధ్యాసంన పత్రిజీ మన ప్రపంచాన్ని తెలియజేశాడు. ఈ శ్వాస మీద ధ్యాస మన పత్రిజీ కనిపెట్టింది కాదు, బుద్ధ భగవానుడు చెప్పినటువంటి మాటను పట్టుకొని ఈ ప్రపంచానికి తెలియజేశాడు. అవునా? మరి అందుకే ప్రతి ఒక్క మనిషిలో ధ్యాన జీవితం ఎంతో అద్భుతం, అమోఘం, వైభోగం. ధ్యాన జీవితంలో ఎన్నో రకాలటువంటి ఆనందాలు పొందవచ్చు.
ప్రతి మనిషికి కావాల్సింది ధ్యానమే. నీటిలో మునిగితే స్నానం, నీలోను మునిగితే ధ్యానం అని కూడా అన్నారు. మరి ధ్యానం మనలోకి మనకు పోవాలి. అందుకే ధ్యానం సకల భోగకారిణి, సర్వరోగ నివారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని, సంకల్ప శక్తిదాయని చెప్పి ధ్యానం యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని సూక్ష్మీకరించి ఈ ప్రపంచానికి తెలియజేసినటువంటి ఋషి కాని ఋషి ఆయనే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అంట్లో సందేహం లేదండి. ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పటి వరకు కూడా ఈ ఆధ్యాత్మికత గురించి, శాకాహారాన్ని గురించి, ధ్యానాన్ని గురించి ఎన్నో కవిత రూపంలో మీ అందరికీ ఒక ఉద్వేగపరంగా, ఉత్తేజపరంగా చెప్పాలనే ఉద్దేశంతో రకరకాల పద్ధతులు చెప్పాను. కానీ 13 సంవత్సరాల క్రితం ఇదే మాటలు ఇందాక చెప్పాను చూడండి. ధ్యానం సకల భోగకారిణి, సర్వరోగ నివారిణి, సంకల్ప శక్తిదాయిని, సత్యజ్ఞాన ప్రసాదిని అనేటువంటి ఒక పాంపులెట్లో ఉన్న పదాలు చదివిన తర్వాత ఎక్కడ లేని కోపం, కసి, ఆవేశంతో పేపర్ నలిపి ఉండజుడి చెత్తబుట్లకు పారేసినటువంటి పరిస్థితి. రాసేవాడికి బుద్ధి లేదు, పంచేవాడికి బుద్ధి లేదు, పిచ్చి రాత రాశారేంటి? ఏమన్నా అర్థం ఉండే ఈ రాతల్లో? ధ్యానం భోగం, భోగం అంటే ఏంటి? ఆనందం. ధ్యానం చేస్తే ఆనందమా? ఏం చేయాలి ధ్యానంలో? కళ్ళు మూసుకు కూర్చోవాలి. కళ్ళు మూసుకు కూర్చుంటే ఆనందాలు ఎలా వస్తాయి? కళ్ళు తెరిసి ఏమైనా సుందరమైన దృశ్యాలు చూస్తే ఆనందం, కానీ కళ్ళు మూసుకుంటే ఆనందాలు ఏంటి? ఇంకా ధ్యానం సర్వరోగ నివారిణి. 1, 2 కాదంట, అన్ని రోగాలు తగ్గుతాయంట. ఇదే నిజమైతే ఇన్ని కోట్ల మంది రోగులు ఎందుకున్నారు ఈ ప్రపంచంలో? అందరు కళ్ళు మూసుకొని కాసేపు కళ్ళు మూసుకు కూర్చుంటే రోగాలు తగ్గితే ఈ హాస్పిటల్స్ ఏంటి, డాక్టర్లు ఏంటి, వీళ్ళందరూ ఏం కావాలి? పైగా అన్నింటికన్నా ఇంకా పిచ్చి మాట, పరమ పిచ్చి మాట ఏం తెలుసా? ధ్యానం సంకల్ప శక్తిదాయని. అంటే కళ్ళు మూసుకొని సంకల్పాలు పెడితే అన్నీ నెరవేరితే ప్రతివాడు కూడా కళ్ళు మూసుకొని ఆహా నేను అదానీ కావాలి, అంబానీ కావాలి, బిర్లా కావాలి అని అందరు సంకల్పాలు పెట్టుకుంటే అయిపోతారా? సంకల్పాలు పెడితే నెరవేరుతాయా అని చెప్పి ఎంతో ఆవేశంతో ఆ పేపర్ నలిపి చెత్తబుట్లకు పారేసినట్టు సందర్భం చెప్పాను కిందాక. చిన్నతనం నుంచి ఒక కమ్యూనిస్టుగా, నాస్తికుడిగా ప్రతిదాన్ని వ్యతిరేకించేవాడిని. ఏదో సినిమాలో డైలాగ్ ఉందండి, నాకు తెక్కు ఉంది అయినా దానికి లెక్క ఉంది అంటాడు. అట్టగా నాకు కూడా తెక్క ఏంటంటే ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మను, విశ్వసించను. ప్రతిదీ నా అనుభవంలోకి వచ్చిందే సత్యం అనుకున్నటువంటి ఒక విశ్వాసంతో ఉండేవాడిని. అలా నా మీద నేను ప్రయోగం చేసి ఒకసారి కనుక నమ్మానంటే ఇంకా జీవితంలో దాన్ని వదిలేసేది లేదు. ఇది సత్యమని పత్రిజీలు అంటే వాళ్ళు మహానుభావుడు వచ్చి ఇది అబద్ధంరా బాబా అన్నా కూడా నేను వదిలిపెట్టను, అంత మొండితనం. మరి అలాంటి స్థితిలో ఒకసారి ఈ ధ్యాన జీవితానికి ఎలా, ఈ రంగంలోకి ఎలా వచ్చానో చెప్పాలంటే, నిజానికి ఏమీ లేని నిరుపేద స్థితిలో ఒక కూలి చేసుకునే వాడి దగ్గర నుంచి ఈరోజు కోటీశ్వరుడిగా మారినటువంటి స్థితి, ఈ స్థితిని కలిగించింది ఆ ప్రకృతి మాతో, ఆ దైవమో మరి ఆ భగవంతుడో ఎవరో నాకు తెలియదు. నేను కోరుకోకుండానే, అసలు నా జీవితంలో ఇలా ఉండాలని ఎప్పుడు కోరుకోలేదు, కోరుకోకుండానే ఎన్నో వరాలు ఇచ్చారు. అన్నింటికి మించి ఒక మధురమైన మరచిపోలేని ఒక వరం ఇచ్చారండి. ఆ వరం ఏమిటంటే నా భార్యకి మోకాళ్ళ నొప్పులు ప్రసాదించాడండి. ఒక పెద్ద వరం అది. ఆ వరమే నన్ను సమూలంగా మార్చింది. మరి ఆ వరాన్ని పొందిన మా శ్రీమతి గారు ఇక్కడే ఉన్నట్టుంటారు. ఒకసారి లేచి నిలబడితే అందరు చూస్తారమ్మా. ఉందా? ఒకసారి లేచి నిలబడు, గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. ఆవిడకి 3 ఆపరేషన్లు చేశారు, ఎన్నో ఇబ్బందులు, రాత్రి నిద్ర పట్టేది కాదు.
మోకాళ్ళ నొప్పులతో కనీసం ఒక్క మెట్టు కూడా దిగలేని స్థితిలో ఉన్నటువంటి తరుణంలో ఎవరో ఆవిడ చెవిలో ఇంటి పక్క ఒక ఆవిడ వచ్చి, వదిన ధ్యానం చేస్తే ఎంతో అద్భుతం, ఎన్ని రోగాలు తగ్గుతున్నాయో, నీ మోకాళ్ళ నొప్పులు మొత్తం మాయమైపోతాయి, అదిగో పలానా ఆమె ఆళ్ళ తగ్గింది ఈవేళ తగ్గింది చెప్పేసి మొత్తం మీద చెవిలో కోత గుచ్చిపోయింది. ఇంటికి రాగానే నన్ను పట్టుకోవడం మొదలుపెట్టింది. నేను ఈ డాక్టర్ల దగ్గరికి వెళ్ళను, మందులు తిన్ను, నన్ను తీసుకెళ్తావా లేదా, ఆ ధ్యానం నేర్పించాలి, ధ్యానం క్లాసులు తీసుకెళ్ళమని పట్టుబట్టం. ఏం చేస్తాం? హోమ్ మినిస్టర్ ఆర్డర్ అన్నా వెనక్కి తీసుకోవచ్చామే, కానీ మీ ఇచ్చిన ఆర్డర్లు వెనక్కి తీసుకునే శక్తి మాకు లేదు కదా. ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇంకా పోరు పడలేక పక్కనే జక్క రాఘవరావు గారు పిరమిడ్ హౌస్కి అని చెప్పి తీసుకెళ్ళటం. ఆయనేమో గంట సేపు ధ్యానం అంటాడు, 2 గంటల దాకా ఓకే చెప్పడు, కళ్ళు తెరిపించడు. అందరూనేమో కళ్ళు మూసుకున్నారు తప్పితే అది ఊగుతున్నారు అటు ఇటు, అది నిద్రో తెలియదు, ధ్యానమో తెలియదు. 3 ఫ్లోర్లు పైన కూర్చోబెట్టారు. ఈ తిప్పట నాకేంద్రబాబు కిందకి పోతే మోకాళ్ళ నొప్పులు, మళ్ళీ పైకి రిక్కి రావాలి. అలా 2 రోజుల పాటు కూర్చున్న తర్వాత 3వ రోజు నాకు దిక్కుదోసిన పరిస్థితి అయిపోయింది. పక్కాడితో మాట్లాడదు, ఈడు కళ్ళు మూసాడు, ఎదరాడి కళ్ళు మూసుకున్నాడు, వెనకాడు అందరు కళ్ళు మూసుకున్నాళ్ళే. గత్యంతరాలకు నేను కూడా కళ్ళు మూసుకున్నానండి. కళ్ళు మూసుకున్నాను కానీ శ్వాస మీద ధ్యాస పెట్టలేదు. ఎందుకంటే కమ్యూనిస్ట్ అని తేలిక వంగడు కదా. కాకపోతే మ్యూజిక్ పెట్టాడు, మ్యూజిక్ ఇంటే కూర్చున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక విచిత్రమైన అనుభూతి, ఒక రిథమిక్గా, ఒక ఎనర్జెటిక్గా, ఎంతో ఉత్సాహంగా, బాడీలో చాలా కదలికలతో మార్పుకు తెలుస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత మరుసటి రోజు వచ్చినప్పుడు రాఘవరావు గారు అన్నారు, మీరు మామూలుగా ధ్యానం చేసేదానికన్నా పిరమిడ్లో ధ్యానం చేస్తే 3 రెట్లు శక్తి అధికంగా వస్తుంది. అద్భుతమైన మెగా పిరమిడ్ బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో ఉంది. అక్కడ 3 రోజులు పత్రిజీ గారి కార్యక్రమంతో పాటు 4 రోజులు ఊటీ ట్రెక్కింగ్ ఉంది, సరదాగా వెళ్ళి రావచ్చు అంటే చూడండి అన్నాడు. నాకు ఎక్కువ అన్నాను కదా, నాకు ఊటీలు తిరగటం ఎప్పుడు టూర్లు తిరగటం అలవాటు. దొరికిందిలే ఛాన్స్ అనుకొని మా ఆవిడకి ఏదైనా మాయ మాటలు చెప్పేసి నేను ఎక్కడ ఇబ్బంది పెట్టిన కష్టపెట్టినని చెప్పి మొత్తం కారులో తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్ళటం జరిగింది. ఆయన వెళ్ళేటప్పుడు ఏంటంటే 50 ఎకరాల సువిశాల సుందర క్షేత్రం, నందనవనం, ప్రకృతి వనం చెప్తే నా మైండ్లో ఇమేజింగ్లో ఓహోలో పెట్టుకొని అన్ని సౌకర్యాలు ఉంటాయి కదా అని చెప్పి లగ్జరీ టిప్ అనుకుని చెప్పి అన్ని ఫ్లాష్ కెమెరాలు, వీడియో కెమెరాలు, సూట్ కేసులు హంగామా తీసుకుపోతే ఆడ ఉండటానికి కూడా లేదండి. పక్కనే మన కొబ్బరి మట్టలేసి కప్పేసి ఇంత ప్లేస్లో విజయవాడకి స్థలం అన్నాడు. కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు చెప్తే ఏమీ లేవు, అక్కడ ఉండటానికి కూడా లేదు. పిరమిడ్ అయితే తయారైంది. ఏమో నాకు 500 మంది వస్తారేమో అనుకున్నా, 5000 మంది జనం. ఏం బిక్కు తిందామని వచ్చారా బాబు వీళ్ళు, ఏముంది ఇక్కడ ఈ రాళ్ళల్లో రప్పలు అనుకున్నాను. అనుకోకుండా మరి ఆ పత్రిజను కూడా ఎప్పుడు చూడలేదు. ఆయన పత్రిజను ఆహ్వానించినప్పుడు 5000 మంది చప్పట్లు మారుమోగుతుంటే గురువు ఎక్కడున్నాడని ఎతుకుతున్నాయి నా కళ్ళు. గురువు ఎలా ఉంటాడు? కాషాయ వస్త్రాలు, కమండలాలు, అడ్డబట్లు, నులుబట్లు ఉంటాయి కదా. అసలు అక్కడ పరిసరాల కాషాయ వస్త్రం లేదు. అంతలో ఒక 6 అడుగుల ఆజానుబాహుడు తెల్లని గడ్డంతో ఒక దసరాబుల్లో డ్రెస్సులాగా వేసుకొని చెంగును పైకి వేసుకుంటూ వచ్చాడు. చప్పట్లు మారుమోగిస్తున్నారు. ఆ గురువుని చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. అవురా ఈయన గురువా, ఏంది ఇలా ఉన్నాడు అని కొద్దిగా ఆసక్తిగా గమనిస్తుంటే ఆయన వెంటనే మైకి తీసుకొని ఏమన్నాడు తెలుసా, మీరు ఇక్కడికి విందులకి, వినోదాలకి, విలాసాలకు రాలేదు, ధ్యానం చేయడానికి వచ్చారు. నిన్నటి నుంచి మీ నోటమిట రకరకాల కంప్లైంట్లు వినపడుతున్నాయి, అది లేదు ఇది లేదని. రేపటి నుంచి మీ నోటమిట కంప్లైంట్లు అంటే వినపడితే మీ 4 అడ్డంగా దగ్గొస్తానన్నాడు. ఈ మాట అంటే నా గుండె గుబేలు ఉంది. ఓరి నాయన, ఈయన గురువా, ఏంది ఇలా అంటాడు, 4 వస్తాడా అని మొట్టమొదటిసారి ఆ గురువు మీద ఇంటూ మార్కు. అంతే, ఈయనతో మనకు సంబంధాలే లేవు, అయిపోయింది ఈయనకి మనకి. అసలు గురువులు అంటేనే నేను ఎగనిస్టు, ఆయన తోటి 4 వచ్చే గురువులా ఈ గురువులు అనుకున్నాను. ఆ తర్వాత మనం రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసినాక పిరమిడ్లోకి వెళ్ళి మధ్యాహ్నం 1 గంట దాకా ధ్యానం చేస్తున్నాం అనగానే చప్పట్లు టపా మోగిస్తున్నారు అందరూ. నేను అనుకున్నాను, గురువు ఏం చెబితే అది ముగించడమే పని, ఇలా పని ఏం చెప్పాడు అసలు, ఆయన చెప్పిన దానికి అర్థం ఉందా? గంట కాదు, 2 గంటలు కాదు, 5 గంటలు ధ్యానం అంట. ధ్యానం అంటే ఏంది? పని పాట లేకుండా ఊరు కళ్ళు మూసి కూర్చోవటమే. వస్తానన్న మనిషి 5 నిమిషాలు లేట్ అయితే అల్లాడిపోతాడు, అలాంటిది 5 గంటలు కూర్చుంటారా అని నేను ఆ విధంగానే అనుకున్నాను. మరుసటి రోజు బ్రేక్ఫాస్ట్లు చేసి పరుగులు తీస్తున్నారు. నేను అనుకున్నాను, మీ ఆరాటం ఎంతసేపులో మహా ఉంటే గంట లోపల అందరూ పొట్ల పురుగులాగా బయటకు వచ్చేవాళ్ళే, 5 గంటలు ఎవడు కూర్చుంటాళ్ళే అనుకున్నాను. ఆ రకంగా మొదటి రోజు చూశానండి. మొదటి రోజు 5000 మంది 5 గంటలు కూర్చున్నారు. రెండో రోజు కూడా 5000 మంది 5 గంటలు కూర్చుంటే రెండో రోజు సాయంత్రం నాకు డౌట్ వచ్చింది. ఊరి నాయన, ఇది మనం అనుకున్నట్టుగా లేదు,
ఏదో ఉంది, ఏ మహత్యం ఉందో, ఏం మత్తు ఉందో అక్కడ, ఏమైనా మత్తు పెడుతున్నాడా అసలు వీళ్ళందరికీ, ఏందో చూద్దామని చెప్పి నేను కూడా వెళ్ళి లోపలికి వెళ్ళి చూద్దామని పోతే అబ్బో హోరెత్తిపోతున్న సంగీత మ్యూజిక్లు, ఆ వాయిద్యాలు. 5,000 మంది కూర్చున్నారు, వినాయకులు కూర్చున్నారు అందరూ. కొంతమంది ఏమో ఇలా 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 తలదిప్పుతున్నారు. అది చూసిన తర్వాత ఇంకా బయటకు వచ్చాను. సరే నాకు అనిపించింది, రేపు మధ్యాహ్నం క్లోజ్ అంటున్నారు, అసలు ఏం జరుగుతుంది, ఇంతమంది ఎలా కూర్చోగలుగుతున్నారు, ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి మరుసటి రోజు నేను నా భార్య కూడా వెళ్ళి మొట్టమొదటిసారిగా శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ రకంగా 2-3 గంటల సేపు ధ్యానం కుదరకపోయినా మొండిగా బలవంతంగా కూర్చొని, ఎలా ఉందంటే నా పరిస్థితి, ఒక పసిబిడ్డగా నన్ను నడకని ఇచ్చినప్పుడు 4 అడుగులని దడాలు కింద పడతాడు, మళ్ళీ అడంతరిగా లెగుస్తాడు, మళ్ళీ పడతామంటాడు. అట్లాగే శ్వాస మీద ధ్యాస, మళ్ళీ మైండ్ ఎక్కడికో వెళ్ళిపోయేది ఆలోచనలు, మళ్ళీ ఆలోచనలు కట్ చేయటం, శ్వాస మీద ధ్యాస. ఈ రకంగా ఒక 3 గంటల సేపు ఏ ప్రయాసాలకు వచ్చిన తర్వాత 4వ గంటల్లో మనసు శూన్యమైపోయి నిశ్చలమై నిర్మలపోయిన తర్వాత అప్పుడు మొదలైంది ఆనంద హేళ. నాభి దగ్గర నుంచి ఆనందం పొర్లుతుంది, ఆపుకోలేని పరిస్థితి. ఆనంద డోలికలు ఆ రకంగా గంట సేపు ఊగిసలాడిపోయిన తర్వాత కళ్ళు తెరిచిన తర్వాత, కళ్ళు తెరమన్నాడు, కళ్ళు తెరిచిన తర్వాత చూస్తే ఆ 5,000 మంది ఆ చప్పట్ల మారుమూతలో, ఆ ఉద్వేగ క్షణాల్లో, ఆనంద మైకంలో అసలు నేను ఎలా ఉన్నానో ఎక్కడోనో తెలియని పరిస్థితిలో ఎదురుగా నా భార్య ఉంటే ఆవిడ భుజాలు పట్టుకొని గట్టిగా ఊపుతున్నా. ఆవిడకి భయం వేసిపోయింది. అమ్మో ఏంటండి అని ఆవిడ అరుస్తుంది. ఆవిడ భయం ఏంటంటే మా ఆయనకు దైవం భూతం పట్టిందేమో బాబు, ఏంటి ఈ ఊపటం ఏందిరా బాబు అని ఆవిడ భయం. అప్పుడు అన్నానండి, ఏమిటంటున్నావా, ఎన్ని జన్మలెత్తి నీ రుణం తీర్చుకోవాలో నాకు అర్థం కావటం లేదు. ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు కూడా నా అంత ఆనందంగా ఎవడూ లేడైనటువంటి అహంతో ఉన్న నాకు ఈరోజు ఆనందం కాదు, బ్రహ్మానందాన్ని చూశాను, దాని కారకురాలు నీవే అని చెప్పి అంత ఎమోషనల్గా మాట్లాడాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇక నాకు ఆకటల ఆలోచన ఏంటి, అరే కళ్ళు మూసుకు కూర్చుంటే ఇంత శక్తి, ఇంత ఎనర్జీయా ఎలా వస్తుంది, సైంటిఫిక్ రీజన్ కావాలి, చెప్పాలి ఎవరు అంటే. సరే మా ఆవిడకి చెప్పాను, ఒక సత్యం నేను తెలుసుకున్నాను, మంచో చెడుకో లాక్కొచ్చావు ఇందులోకి, నువ్వు కూడా ప్రయోగం చేయి, సిన్సియర్గా నువ్వు కూడా ధ్యానం చేయి, ఒక 6 మాసాలు పెట్టుకుందాం గడువు. మరి అందరికీ అవి దగ్గర అంటున్నారు కదా, నీకు కూడా తగ్గుతే చూద్దామనే ఉద్దేశంతో చేయమంటే ఆవిడ కూడా ఒప్పుకుంది. ఆ రకంగా నెల రోజులు చేసిన తర్వాత ఊహించిన మార్పులు, మరింత నమ్మక విశ్వాసాలతో మరీ చేయటం మొదలుపెట్టింది. ఆ రకంగా 6 మాసాలు ధ్యానం చేసిన తర్వాత 2008 సంవత్సరం సెప్టెంబర్ 26 నుంచి 31 వరకు ధ్యాన మహాయజ్ఞాలని చెప్పి అక్కడ బెంగళూరులో జరుగుతుంటే అక్కడికి మా స్నేహితులతో పాటు వెళ్ళిన తర్వాత మరుసటి రోజు బేలూరు హళిబేడుకు చూద్దామని వెళ్ళి శ్రావణ బెల్లిగూడెం టెంపుల్కి వచ్చాము 5 గంటలకి. అక్కడ సెక్యూరిటీ గార్డ్ అన్నాడు, మీరు చాలా లేటుగా వచ్చారు, అర్ధగంట టైమే ఉంది, మీరు త్వరగా వెళితే కొండ దగ్గర కొండపైకి ఎక్కితే అక్కడ ఉంటే లేకపోతే తలుపులు మూసేస్తారన్నాడు. నేను మా ఆవిడని, నువ్వు ఎటు ఎక్కలేవు కదా, నువ్వు ఇక్కడే ఉండు, మేము వెళ్తాం స్నేహితులతో పాటు అంటే ఆవిడ నేను వస్తానంటే నేను చిరాకు పడుతున్నా. ఏంటి మొండితనంగా మాట్లాడితే, ఎలా వస్తావు నువ్వు, 6 ఏళ్ల నుంచి అల్లాడిస్తున్నావు మోకాళ్ళ నొప్పులతోటి అని సెక్యూరిటీ గార్డ్ని అడిగా. ఏమో ఎన్ని మెట్లు అన్నా, 620 మెట్లు అండి అన్నాడు. చూసావు కదా 620 మెట్లు ఎక్కుతావా, కూర్చో అని చెప్పని ఆవిడని గదితే నా స్నేహితులు నా మీద అరుస్తున్నారు. ఆవిడ వస్తానంటే నీకేం బాధ అయ్యా అంటారు. అయ్యా బాధ నాకు గాక మీక, తెల్లవారులు కాళ్ళు పట్టాలి, కాళ్ళు పుసుకాలి, కాళ్ళు పెట్టాలంటే నా బాధ నాకు ఉందలే అని నేను చెబుతున్నా. సరే ఏదో మొత్తం మీద ఇక ఆవిడ ఎక్కలేకపోతే అక్కడే వదిలేస్తే మనం వెళ్దాం పదండి అన్నారు. వెళ్ళామండి, ఈవిడ వదిలేసాం. ఈవిడ అసలు ఇంతవరకు ఆగిపోయింది అనుకున్నాం. అలా పైకి వచ్చి చుట్టూ తిరిగి వచ్చి ఆ ప్రకృతి దృశ్యాలు చూసి ఎంట్రన్స్కి వచ్చేటప్పటికి ఈవిడ ఈడ్చుకుంటూ పైకి వచ్చి పెద్ద జైన్ విగ్రహానికి 2 చేతులకి దండం ఎలా పెడుతుంది. ఆవిడ చూసిన తర్వాత ఆశ్చర్యం, నమ్మలేని నిజం, అసలు కళా నిజమా, అసలు ఆవిడ మా ఆవిడేనా, ఏమైనా మారిపడిపోయిందా అని దగ్గరికి వచ్చి ఎలా వచ్చావా అన్న. ఎలా వచ్చా, నడిచా వచ్చా అంది. అమ్మా నడిచిరాక ఎగురుకుంటూ రావాలి, సాధ్యం కాదు, అసలు ఎలా సాధ్యమైందంటే నాకు అవన్నీ తెలియదు, నేను రావాలనుకున్నాను వచ్చాను అంది. అప్పుడు అనిపించింది, అవురా 6 సంవత్సరాల నుంచి కనీసం ఒక్క మెట్టు కూడా ఎక్క దిగలేని స్థితిలో ఉన్న ఆవిడ కేవలం 6 మాసాల ధ్యానం చేసిన తర్వాత 620 మెట్లు కొండ అవలీలుగా ఎక్కగలిగినప్పుడు ప్రపంచంలో ఎంతకన్నా శక్తి ఉందా, ఇది జ్ఞానశక్తి, ప్రచండ శక్తి, ప్రపంచ శక్తి అని చెప్పి ఆశ్చర్య ఆనందాలకు లోనైన తర్వాత ఇక ఇంటికి వచ్చినాక నాకు
తపన, ఆరాటం. దీని గురించి తెలుసుకోవాలి. ఎవరు చెప్తారు అనుకుంటుంటే అందరు చెప్పినట్టుగా మరి తటవర్తి వీర్రాఘవరావు గారు 3 రోజులు ధ్యానం క్లాస్ పెడుతున్నారంటే అక్కడికి వెళ్ళటం. అక్కడికి వెళ్ళేటప్పుడు కృష్ణానది ఒడ్డున 1 ఎకరం స్థలం ఉంటే 30 లక్షల రూపాయలు అప్పు ఉంది, అమ్మేసేద్దామని బేరం పెడితే ఎవడో వెళ్ళబోయే టైంలో బాబు ₹1 కోటి అయితే అక్కడికి కొంటానన్నాడు, బాగా నచ్చిందంటే నాయనా క్లాస్కి వెళ్తున్నాం 3 రోజుల తర్వాత వస్తాం, బేరాన్ని రెడీ చేసి ఉంచరని చెప్పాం. అక్కడికి వెళ్ళిన తర్వాత 3 రోజులు ఆ సుదీర్ఘంగా గంటలు ధ్యానం చేసినటువంటి ఆ స్థితిలో ఎన్నో జీవిత సత్యాలు తెలుసుకున్న తర్వాత ప్రపంచంలో ఈ లోకంలో ప్రతి ఒక్కరు కోరుకునేది ఆనందం, ఆరోగ్యం, మనశ్శాంతి. ఆ 3 కూడా ఈ ధ్యాన మార్గం సత్యాన్ని నాకు అనుభవపూర్వకంగా తెలుసుకున్న సత్యం కాబట్టి ఆ కృష్ణానది ఒడ్డునటువంటి ఆ స్థలాన్ని నమ్మకుండా అక్కడ ఒక అత్యద్భుతమైన ధ్యానాశ్రమాన్ని నిర్మించి అందులో ఒక పిరమిడ్ నిర్మించి కృష్ణా గుంటూరు జిల్లా వాసులందరికీ ఒక ఆరోగ్యవర ధామ కేంద్రంగా తీర్చిదిద్దాలని ఒక క్రియేషన్ వచ్చేసిందండి. కళ్ళు మూసి తెరిసిన తర్వాత చూస్తే ఇదేంటి నాలాంటి ఆడికి ఇలాంటివి రావడం సమంజసమేనా, ఏంది పిరమిడ్లు కట్టాలంట, ఇదేంటిరా బాబు అని చెప్పని ఉండబట్లకి పక్కనే మా ఆవిడ ఉంటే ఆవిడతో అంటే ఆవిడ ఒకేసారి ఎగిరి గంతేసినంత ఆనందం. ఊరి నాయన నీలాంటి మొండాడికి ఇలాంటివి రావటం ఇంతకన్నా ఆనందం లేదు. అయితే నువ్వు మాయల మాటలు చెప్తూ ఉంటావు, ఇంటికి పోయినాక అది ఆ మాట ఈ మాట చెప్పి తూర్చుంటావు కాబట్టి ఇక్కడ అందరి ముందు నువ్వు లేచి నేను అనుకున్నట్టుగా కట్టి నిలబడతాను, ధ్యాన మందిరం కడతాను అని చెప్పండి అని చెప్పి నన్ను అందరి ముందు చెప్పించి బలవంతంగా చెప్పించి ఇరికిచ్చేసిందండి, తప్పుకోవడానికి లేకుండా. అందుకే మానస సరోవర్ ఆశ్రమానికి సృష్టికర్త ఆవిడే. ఒకసారి క్లాప్స్ కొట్టండి ఆవిడకి. మా 2 అబ్బాయిలు ఫోన్ చేస్తే మీ ఆనందాలే మాకు ముఖ్యం, మీరు ఏం చేసినా మాకు అభ్యంతరం లేదన్నారు. మరి ఎలా కట్టాలి? 30 లక్షల రూపాయలు అప్పు ఉంది, కట్టాలంటే ₹1 కోటి అవుద్ది, ఇది మన వాళ్ళది కాదులంటే మరి పెద్దలందరిని పిలిచి మీరే చూసుకోండి అంటే వాళ్ళేమో అది కాదు, ఇలాంటి అద్భుతమైన ఆలోచన ఎవరి ప్రోత్సాహం లేకుండా నీ ప్రోద్బలం ప్రోత్సాహం లేకుండా ఒత్తిడి లేకుండా నువ్వు తీసుకునేదేం కాబట్టి నువ్వు కలగన్న ప్రతిరూపమైనటువంటి ఆశ్రమాన్ని నువ్వే ముందు నడిపించు, ఆ విశ్వం నీకు అన్ని విధాలా సహకరిస్తుంది, మా అందరి సహకారం ఉంటుందని చెప్పి నన్ను ముందు నెట్టేశారు అటు ఇటు. అయితే ఎలా కట్టాలి? డొనేషన్లు అన్నారు. డొనేషన్లు వద్దు, చూద్దాం ఏం జరుగుద్దాం అనుకున్నా. 2 నెలల తర్వాత ఏమీ ఆలోచన లేదు. అందరూ కూడా ఏమండి రామిరెడ్డి గారు అంతవరకు వచ్చింది, మీరు కట్టేది అంటున్నారు. ఇక ఇది లాభం లేదురా బాబు అనుకొని పౌరుషంగా మరి నాకు ఏవే స్థలం ఉంటే స్థలాన్ని అమ్ముదామని బేరం పెట్టి ₹1 కోటి వస్తాయి, 30 లక్షలు అప్పు పోయినా 70 లక్షల రూపాయల అప్పుతో ఆ డబ్బులతో కట్టేసేయచ్చు కదా ఉద్దేశంతో చేస్తే అసలు కొన్నాళ్ళు లేడు, అడిగినాళ్ళు లేడు. పౌరుషం కొద్దీ మళ్ళీ బ్యాంకు లోన్ తీసుకొచ్చి కడితే ఈ పిరమిడ్ మామూలుగా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చాము నీ పర్మిషన్ లేదని చెప్పి దాన్ని కూలగొట్టడం. ఆ రకంగా 2 సార్లు కట్టడం మొదలుపెడితే 2 సార్లు కూలగొట్టడం. ఈ లోపల 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ స్థలం అమ్మితే ₹1 కోటి వస్తాయి చాలే అనుకున్నటువంటి నేను ఎవరు అడిగినటువంటి స్థలాన్ని అనుకోకుండా ₹2,80,00,000 ఆ స్థలాన్ని కొనటం జరిగిందండి. అప్పుడు అనిపించింది, ఓహో నేచర్ నన్ను కూడా పరీక్ష పెట్టింది, ప్రకృతి పరీక్ష పెట్టింది, ఎన్ని అవరోధాలు ఎదురైనా మరి నిలబడతాడా లేదని చెప్పి ఆ పరీక్ష తట్టుకున్నప్పుడే ఆ నేచర్ అలా ఇచ్చింది కదా అని సంతృప్తితోటి 3 సంవత్సరాల పాటు చేయలేని పని కేవలం 6 మాసాల్లో పూర్తి చేసి పత్రిజీ చేత దాన్ని ఓపెన్ చేయించడం జరిగిందండి. మరి అదే ఈనాడు ఒక 3 కొండల మధ్య ఒక ప్రశాంతమైన ప్రకృతి వాతావరణంలో దాదాపు 1 ఎకరం స్థలంలో సర్వహంగులతో సమస్త హంగులతో నిర్మించబడి దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఎన్నో ధ్యాన జ్ఞాన సత్సంగాలు జరుపుకుంటూ పత్రిజీ మహాశయుడి యొక్క మన జన్మదినోత్సవ వేడుకలు, అలాగే పత్రి మేడం యొక్క జన్మదిన వేడుకలు, స్వర్ణమాల దంపతుల యొక్క వివాహ వేడుక మహోత్సవాలు, కృష్ణా పుష్కరాల జాన మహోత్సవాలు 12 రోజుల పాటు ఇట్లా ఎన్నో కార్యక్రమాలు జరుపుకుంటూ గత 5 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఆదివారం కూడా హ్యాపీ సండే అనే కార్యక్రమాన్ని నడుపుకుంటూ ఉంటూ ఈనాడు మరి ఆంధ్రదేశంలోనే కాదండి, తెలంగాణే కాదు, దక్షిణాదే కాదు, యావత్ భారతదేశానికి కూడాను పిరమిడ్ మాస్టర్లందరికీ ఒక యాత్రా స్థలంగా మారినటువంటి మానస సరోవర ధ్యానాశ్రమం ఇదేనండి. ఓకే మిత్రులారా, ఇంకొక 10 నిమిషాలు టైం చెప్పండి, నాకు మర్చిపోతా. ఇప్పటి వరకు కూడా నేను చెప్పినటువంటి ఒక కథలాగా మీకు చెప్పిన ఇందులో 3 సత్యాలు ఉన్నాయి.
మొట్టమొదట పాంప్లెట్లో ఉన్న పదాలు వ్యతిరేకించిన నేను ఏమని వ్యతిరేకించాను? ధ్యానం సకల భోగకారిణి అన్నారు, ధ్యానం చేస్తే భోగం ఆనందం అన్నారు. ఇదేమి ఆనందం, కళ్ళు మూసుకుంటే ఆనందాలు ఏమిటి అనుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా నేను పిరమిడ్లోకి వెళ్ళి 5 గంటల పాటు ఏకసాటి కూర్చున్నప్పుడు అప్పటి వరకు కూడా నేను ఎంతో ఆనందంగా ఉన్నానటువంటి అహంలో ఉన్న నాకు ఆ రోజు ఆనందం కదా బ్రహ్మానందాన్ని పొంది ధ్యానం సకల భోగకారిణి అన్న ఆ మాటని ప్రాక్టికల్గా సాక్ష్యాధారాలతో నిరూపణ చేసుకోవడం జరిగింది. అలాగే మరి 6 సంవత్సరాల నుంచి ఒక్క మెట్టు కొడుకు దిగలేక ఇబ్బంది పడుతున్నటువంటి నా భార్య 6 సంవత్సరాలు ధ్యానం చేసిన తర్వాత 620 మెట్లు కొండ అవలీలుగా ఎక్కెలిగినప్పుడు ధ్యానం సర్వరోగ నివారణ సత్యాన్ని తెలుసుకోవడం జరిగింది. మరి ఈ లోకంలో ఎన్నో దానాలు ఉన్నాయి. ఆకలేని మనిషికి అన్నదానం మంచిదే, కానీ 6 గంటలకు అరిగిపోతుంది. వస్త్రదానం చేస్తే 6 మాసాల వరకే పరిమితం, కానీ జ్ఞానదానం అనేది ఆ మనిషికి జీవితాంతం నిలిపే జ్ఞానం. దీని మించిన దానం లేదని సత్యాన్ని నమ్మి అక్కడ కృష్ణానది ఒడ్డున ఒక ధ్యానాశ్రమం నిర్మించి ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదన అనే సత్యాన్ని కూడా నిరూపణ చేసుకోవడం జరిగింది. ఇక 4వది ఒకటి ఉందండి, ఏంటి? సంకల్ప శక్తి. అవునా? కళ్ళు మూసు కూసుంటే సంకల్పాలు నెరవేరిటి, ఇంతకన్నా పిచ్చి మాట ఉందని చెప్పి చాలా హేళన చేసిన సమయం. ఒకసారి పత్రిజీతో పాటు నేను హిమాలయాలకు వెళ్ళాను. అక్కడ పత్రిజీ ఏమన్నాడంటే, ప్రతి మనిషిలోనూ సర్వశక్తులు ఉన్నాయి, మనిషికి సాధ్యం కానిది ఏదీ లేదు. మనిషికి అసాధ్యం అంటూ ఏదీ లేదు, సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చు అని 3 మాటలు చెప్పిన తర్వాత ఆ 3 మాటలు నాకు మైండ్లో బాగా రికార్డ్ అయిపోయాయి. ఓకే, దీన్ని కూడా ఏదో క్రియేట్ చేయాలి, ప్రయోగాత్మకంగా ప్రపంచాన్ని తెలియజెప్పాలి, నా మీద నేను ప్రయోగం చేసుకుంటూ 10 మందికి ఇది సత్యం అని చెప్పి నిరూపణ చేయాలంటే ఎలా? మొట్టమొదటి నుంచి నాకు కోరిక ఉండేది మిత్రులారా, అందరిలో కొందరి వాడిగా కాకుండా ఒకానొక్కడిగా ఉండాలనేదే నా చేయమండి. అందరిలో గుంపులో గోవిందలాగా పోవటం నాకు ఇష్టం ఉండేది కాదు. మరి సత్యాన్ని తెలియజేయాలంటే అందరూ ఏం చెప్తున్నారు? ధ్యానం అబ్బో అద్భుతం అమోఘం, అదిగో మేము ఆ లోకంకి వెళ్ళాం, ఈ లోకంలోకి వెళ్ళాం, సువర్ణలోకంకి వెళ్ళాం, సుందరలోకంకి వెళ్ళాం, సాక్షాత్తు ఈశ్వరుడితో మాట్లాడాం, వెంకటేశ్వరుడితో మాట్లాడాం, ఎన్నో చెబుతున్నారు. నేను కళ్ళు మూసుకుంటే నాకు ఎక్కడ ఏమీ కనపట్టల్లా, ఏ అనుభవం లేకుండా పోయింది. పత్రిసారిని ఒకసారి ఇక్కడే మనకి కర్తాలని అడిగా, అందరూ ఇప్పుడు చెప్తున్నా ఎట్టే కూర్చుంటే 30 మంది చెప్పి ఆహా నేను సుందరకి వెళ్ళాను, సుందరలోకం, సువర్ణలోకం, భూలోకం అని చెబుతుంటే సార్ నేను లేచి, సార్ నాకు ఇంతమంది ఇన్ని రకాలుగా అనుభవాలు చెప్తున్నారు, అసలు నాకు ఏ అనుభవం రావటం లేదు, మరి నాకు ఏ లోకం కనపట్లేదు, కళ్ళు తెరిస్తే భూలోకం, కళ్ళు మూస్తే నా లోకం నాకే తప్ప నాకు ఏ లోకం కనపట్లేదు అంటే, నీకెందుకు ఆ లోకాలు, నీకేం అవసరం లేదు. మరి స్విమ్మింగ్ అనేది దాదాపు అందరికీ తెలిసిన 100కి నాకు తెలిసి 95% స్విమ్మింగ్ చేయరండి. చేస్తారా లేదా? 95%. అలాంటి స్విమ్మింగ్ని ఎన్నుకోవాలనే ఉద్దేశంతోనే మా మిత్రుడి యొక్క ప్రోత్సాహంతో మాకు కృష్ణా రివర్ పక్కనే ఒక క్లబ్ ఉంటే క్లబ్లో జాయిన్ అయ్యి, పత్రి చెప్పాడు కదా సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చు అంటున్నాడని చెప్పి ఆ క్లబ్లో చేరి మరి రోజు ప్రాక్టీస్ చేసుకుంటూ 6 మాసాలు తీవ్రమైనటువంటి సాధన చేసిన తర్వాత ఒకరోజు మా మిత్రులతో పాటు 1.5 కిలోమీటర్ ఐలాండ్కి ఈదుకుంటూ వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ప్రపంచాన్ని జయించినంత ఆనందం పొందానండి ఆ రోజు. ఎస్, నేను సాధించాను రాదు. ఓకే, సాధన చేస్తే సాధించాం, బాగానే ఉంది. మరి సంకల్ప శక్తి అంటున్నాడు కదా, ధ్యానం చేసేటప్పుడు సంకల్పాన్ని పెట్టుకొని సంకల్పానికి నెరవేర్చుకోవచ్చు ఇదేంటి అని చెప్పి దీన్ని కూడా ప్రయోగాత్మకం చేయాలనే ఉద్దేశంతో ఇట్లాగే మీలాగే ఒక ధ్యానం క్లాస్ ఉంటే ధ్యానం క్లాసులు సంకల్పం పెట్టాను. ధ్యాన జీవితంలో నిజంగా సంకల్ప శక్తి అనేది ఉంటే ఈరోజు మీ అందరి ముందు సంకల్పం పెడుతున్నాను. ప్రతి సంవత్సరం మా క్లబ్లో జనవరి 26 రిపబ్లిక్ డేకి ఈత పోటీలు పెడతారు. వచ్చే జనవరి 26 రిపబ్లిక్ డేకి ఈత పోటీలో నేను కూడా పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ప్రైజ్ సాధించి గోల్డ్ మెడల్ తీసుకొని మరి కలెక్టర్ గారి చేత సన్మానం పొందాలి, ఇదే నా సంకల్పం అనగానే అందరూ బలి చప్పట్లు కొట్టారండి. మరి మీరు కూడా కొడితే బాగుంటుంది అనుకున్నట్టుగానే 2016 సంవత్సరం జనవరి 26 రిపబ్లిక్ డేకి 250 మంది పాల్గొన్నటువంటి ఈత పోటీలో పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ప్రైజ్ సాధించి గోల్డ్ మెడల్ తీసుకొని కలెక్టర్ గారి సన్మానం పొంది పేపర్లో ఫోటో వేయించుకోవడం జరిగింది. అంతేకాదండి, 2016, 17, 18 3 సంవత్సరాలు పార్టిసిపేట్ చేసి 3 సంవత్సరాలు ఫస్ట్ ప్రైజ్ సాధించి హ్యాట్రిక్ చేయడం జరిగిందండి.
అలాగే ధ్యానం సర్వశక్తులు సమ్మిళితం అంటున్నాడు. ధ్యానం అన్ని శక్తులు ఇస్తుంది ధ్యానం చేస్తే అంటున్నాడు. ఇది కూడా ఎంతవరకు నిజమో తెలుసుకోవాలనే ఉద్దేశంతో అనుకొని స్టేట్ లెవెల్ స్విమ్మింగ్ కాంపిటీషన్ విశాఖపట్నంలో జరుగుతుంది, మా మిత్రులందరూ వెళదామంటే, ఎవరైనా జిల్లా లెవెల్కి తిక్కాణా లేదు, మనకి స్టేట్ లెవెల్ అంటున్నారు, మహామహులు అందరూ వస్తారు, ఎందుకు టైం కూడా వేస్ట్, నేను రానులేని చెప్పానన్నాను. మరుసటి రోజు అక్కడ జీకే గారు ఫోన్ చేసి, ఇక్కడ 4 రోజులు ధ్యానం క్లాసులు ఏర్పాటు చేశాను, మీరు రావాలి అని అన్నాడు. అదే సందర్భం, సరే సమయం కలిసి వచ్చింది, స్వామి కార్యం స్వకార్యం 2 నెరవేర్తేమో స్టేట్ లెవెల్ కాంపిటీషన్ అంటున్నారు, అసలు చూద్దాం క్యాజువల్గా అని చెప్పి. అయితే అక్కడ ఏ సంకల్పాలు వికల్పాలు ప్రగల్భాలు అని చెప్పుకోలేదండి, ఊరికే పేరు ఇచ్చాం, పార్టిసిపేట్ చేద్దాం, అసలు ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి అందులో పార్టిసిపేట్ చేస్తే ఊహించినటువంటి నమ్మశక్యంగా అనే విషయం ఏంటంటే, అందులో ప్రతి మనిషికి 4 ఈవెంట్స్ ఇస్తారండి. ఆ 4 ఈవెంట్స్లో 3 ఈవెంట్స్లో 3 గోల్డ్ మెడల్, 1 ఈవెంట్లో 1 సిల్వర్ మెడల్ వచ్చింది. మన శక్తి మనకే తెలియదు, ఆంజనేయుడి శక్తి ఆంజనేయుడిది పక్కాటి చేస్తే వచ్చిందంట. అట్లాగే మన శక్తి కూడా ధ్యాన శక్తి అట్లాంటి సందర్భాలను తెలిసింది. సో అదేవిధంగా 2019 సంవత్సరం జనవరి 22ని స్విమ్మింగ్ మారథాన్ అని పేరిట 16 మంది బయలుదేరినప్పుడు 15 కిలోమీటర్ల దూరాన్ని 8:30 గంటల పాటు నాన్ స్టాప్గా ఈదింది ముగ్గురు. ఆ ముగ్గులో నేను కూడా ఒకనే అయ్యానండి. అలాగే పత్రిజీ స్టేట్ లెవెల్లో 3 గోల్డ్ మెడల్స్ వచ్చినప్పుడు గట్టిగా కౌగిలించుకొని గాఢంగా వెన్నుదట్టి నిమురుతూ ఎన్నో అద్భుతాలు చేస్తున్నావు, ఇదే కాదు మున్ముందు మరెన్నో అద్భుతాలు సృష్టిస్తావు నువ్వు అని చెప్పినప్పుడు నేను అనుకున్నాను, ఏదో అభినందన తెలియజేస్తాను, ఎంకరేజ్మెంట్ కోసం ఇన్స్పిరేషన్ కోసం మాట చెప్పాడేమో అనుకున్నాను. ఆ మాట సత్యమైన పద్ధతి ఈ మధ్య తెలుసుకున్నాను. గత 2 నెలల క్రితం అక్టోబర్ 27, 28లో దుబాయ్లో ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ కాంపిటీషన్ జరుగుతుంది, మరి వెళతారా అని చెప్పి మా క్లబ్ తరపునంటే ఎవరు ముందుకు రాలా. ఇంటర్నేషనల్ లెవెల్ ప్రపంచ దేశాల్లో ఎంతోమంది మహామహులు ఉంటారు. ఆఫ్టర్ మనమేమో ఏదో ఈత వేసుకునే మన నదిలో ఈత కొట్టుకునే వాడికి స్విమ్మింగ్ పూల్లో ఈతకి అసలు సామరూప్యం లేదని చెప్పి ఎవరికి ముందుకు రాలేదు. ధైర్యం చేసి ఒక ఆయన అన్నాడు, రెడ్డి గారు మనం వెళ్దాం, మన ప్రైజులు వద్దు ఏం వద్దు, అసలు ఇంటర్నేషనల్ లెవెల్ మనం పార్టిసిపేట్ చేసామంటే అనేది ఒక పెద్ద విలువ, ఆ క్రెడిట్ చాలు మనకని చెప్పాను అన్నాడు. సరే కానివ్వయి అని చెప్పాను అన్నాను. అనుకున్నట్టుగా పేరు రిజిస్టర్ చేసి వెళ్ళామండి. వెళ్ళేటప్పుడు పత్రిజీని తెలుసుకున్నాను, నువ్వు అభయం ఇచ్చావు కదా, ఆశీర్వచనాలు ఇచ్చావు కదా, చూద్దాం ఒక్క మెడలన్నా ఏమన్నా దక్కితే కాస్త 10 మందికి అపురూపంగా చెప్పుకోవడానికి ధ్యానశక్తి నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుంది కదా అని మనసులో తలుసుకొని వెళ్ళానండి. మరి ఆ మహాశయుడి యొక్క ఆ ప్రేరణను ఆ శక్తి మరి నాకు ఇచ్చాడో తెలియదు, ఏ విధంగా ఇచ్చాడో అనేదిగా అర్థం కాని పరిస్థితుల్లో అక్కడ కూడా 4 ఈవెంట్స్ ఇస్తే 4 ఈవెంట్స్లో 4 మెడల్స్ వచ్చినాయండి. 4 మెడల్స్ రావటం అంటే మరి ఆ మహానుభావుడి యొక్క ఆశీర్వచనాలు అనేది. అందుకే నిన్న డయాస్ మీద మరి ఆ మెడల్స్ కూడా దాన్ని చూసారా, ఎంతమంది చూసారండి? నిన్న ఎవరు చూడలా, నిన్న సన్మానం చేశారు విజయభాస్కర్ రెడ్డి గారు వాళ్ళు డయాస్ మీద. సో అటువంటిప్పుడు నేను అన్నాను, ఈ అద్భుతమైన విజయానికి మరి పత్రిజీ సారే నాకు ప్రేరణ కాబట్టి ఈ మెడల్స్ అన్నీ కూడా ఆయనకే, విజయాలన్నీ కూడా ఆయనకే అంకితిస్తున్నానని చెప్పడం కూడా జరిగింది. సో మిత్రులారా, మరి ఇప్పటికైనా ధ్యానం సకల భోగకారిణి, సర్వరోగ నివారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని, సకల సంకల్ప శక్తిదాయిని అనే 4 పదాలు ఊరిక నోటి మాటలతో చెప్పటం కాదు, ప్రతిదీ సాక్ష్యాధారాలతో ప్రూఫ్ చేసి తెలుసుకున్నట్టు సత్యాన్ని ఈరోజు మీ అందరికీ సవివరంగా తెలియజేయడం జరిగింది. మరి చాలామంది అడుగుతున్నారు, ఏమండి ఎన్ని సంవత్సరాలు మీ వయసు, అసలు ఈ విజయ రహస్యం ఏంటని. నా వయసు ఎన్ని సంవత్సరాలండి? ఏం మాట్లాడరు? 62, ఇంకా 50, 55, 60. ఆవిడేమో 75, శాంతం ముసలాన్ని చేసేసింది. మీరు చెప్పిన ఏది సత్యం కాదండి. చెప్పానా వయసు ఎంత? నా వయసు కేవలం 25 సంవత్సరాలు మాత్రమే. కానీ నా అనుభవం అనేది ఉందన్నారు కదా, అది 47 సంవత్సరాలండి మా ఎక్స్పీరియన్స్. అంతే, నా వయసు 25, మై ఎక్స్పీరియన్స్ 47, 47. అప్పుడు ఏంటండి
ఇక ఏం కలుపుకుంటారో, ఏం తీసేస్తారో, ఏ కుడికలు చేస్తారో మీ ఇష్టం. అలాగే మీ విజయ రహస్యం ఏంటి అని కూడా అడిగారు ఒకళ్ళు. చెప్పంటారు మరి విజయ రహస్యం? నా విజయ రహస్యం ఏంటంటే, నేను ఎప్పుడు కూడా సంతోషాలకు పొంగను, దుఃఖాలకు కృంగను, కన్నీళ్లకు వంగను, కష్టాలకు వెరవను, భయానికి బెదరను, బంధాలను మరువను, అందరినీ నమ్మను, ఎవ్వరికీ లొంగను. అదే నా విజయ రహస్యం. అలాగే ప్రతి ఒక్కరికి ఒక జీవితాశయం ఉంటుందండి. 5వ క్లాస్ చదువుకున్నాడు కూడా ఒక ఆశయం ఉంటుంది, ఏదో ఒకటి. అవునా? మరి మీ అందరికీ ఉందో లేదో కానీ నాకు కూడా ఒక జీవితాశయం ఉందండి. చెప్పంటారా? పాడటం కోయిల లక్ష్యం, ఆడటం నెమలి లక్ష్యం, ఆడుతూ పాడుతూ జీవించటం నా లక్ష్యం. అందుకే ఎండలో ఎండిపోయినా, వానలో తడిసిపోయినా, వెన్నెల్లో కరిగిపోయినా, ఎండుటాకులా ఎటైనా ఎగిరిపోయినా, పోయేనాడు పండుతూ నవ్వుతూ, పండుటాకులా నవ్వుతూ రాలిపోతానండి. ఇదే నా జీవితాశయం. నేను ఈ లోకంలోకి వచ్చేనాడు ఏడుస్తూ వచ్చి అందరినీ నవ్వించా. నేను ఏడుస్తూనే కదండి నవ్వేది అందరూ, అవునా? నేను ఈ లోకంలోకి వచ్చేనాడు ఏడుస్తూ వచ్చి అందరినీ నవ్వించా. అలాగే ఈ లోకంలో నేను ఉన్నంతకాలం నవ్వుతూ, అందరినీ నవ్వుస్తూ, పోయేనాడు కూడా నవ్వుతూ పోతానండి. ఇదే నా జీవితాశయం. అలాగే ఒక చిరు సందేశం అండి, చివరిగా ఒక చిరు సందేశం. ఈ రంగుల ప్రపంచంలో, ఈ సాంకేతిక సమాజంలో ప్రేమించేవారి కన్నా ద్వేషించేవారు ఎక్కువ, దీవించేవారి కన్నా శపించేవారు ఎక్కువ, బాధ్యతలు స్వీకరించేవారి కన్నా హక్కులు అడిగేవారు ఎక్కువ, ఆదుకునేవారి కన్నా తప్పుకునేవారు ఎక్కువ, పరామర్శించేవారి కన్నా విమర్శించేవారు ఎక్కువ. ఈ తప్పని పరిస్థితుల్లో, తప్పుకోలేని స్థితిలో మరువకు ఒకటి ఉందని, వెరవకు తెలుపుతుందని, దాని పేరే ధ్యానం. ధ్యానం 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 మాత్రమే. మరి ధ్యాన జీవితాన్ని మాత్రం దయచేసి ఎవ్వరూ వదలొద్దు. ఈ ధ్యానం మీ జీవితానికి కంటిన్యూ చేసుకుంటూ మీ జీవితాలను ఆనందం చేసుకుంటారని ఆశిస్తూ, నాకు అవకాశం ఇచ్చినట్టు ధ్యాన మిత్రులందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే చివరిగా ఇందాక చెప్పారు మానస సరోవరం చూడని వాళ్ళు ఎంతమంది అంటే అందరూ చేస్తే దాదాపు ఎవరు ఎత్తలే. చూసిన వాళ్ళు ఎంతమంది ఒకసారి చేతులు ఎత్తండి. అంతా కలిపిన 10 మంది కూడా లేరు. ఇదే ప్రత్యక్షంగా ఆహ్వానంగా భావించి అక్కడ మరి కృష్ణానది తీరంలో, అంటే విజయవాడ బస్టాండ్కి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అర్ధరాత్రి 12 గంటలు కూడా ఆటోలు, బస్సులు సౌకర్యాలు ఉంటాయి. హైవేకి అందుబాటులో ఉంటుంది. మణిపాల్ హాస్పిటల్ అని ఎడితిచ్చారు, అక్కడి నుంచి మనకి వాకబుల్ డిస్టెన్సే, బోర్డులు ఉంటాయి, ఎప్పుడైనా రావచ్చు. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు కూడా యోగా క్లాసులు జరుగుతాయి. ప్రతి ఆదివారం ధ్యానం క్లాసులు జరుగుతూ ఉంటాయి. అలాగే మధ్య మధ్యలో 3 days వర్క్షాపులు కూడా జరుగుతూ ఉంటాయి. మరి అక్కడికి ఏమి జరుగుతుంది, క్లాసులు ఎలా రావాలని తెలుసుకోవాలంటే మీకు వాట్సాప్ మానస సరోవరం కమ్యూనిటీ గ్రూప్ అని వాట్సాప్ లేని వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. వాట్సాప్లో లేని వాళ్ళు ఎంతమంది? వాళ్ళందరికీ నేను ఒకసారి ఫోన్ నెంబర్ చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. ఒక్కసారి నాకు మెసేజ్ పెట్టండి, ప్లీజ్ యాడ్ మై నెంబర్, లేదంటే హాయ్ అని పెట్టండి. అది రాకపోయినా నేను ఆ గ్రూప్లో పెడతాను. ఆ గ్రూప్లో పెట్టినప్పుడు అక్కడ జరుగుతున్న కార్యక్రమం వివరాలని కూడా మీకు ప్రతిరోజు తెలుస్తాయి. 9995914846 9995914846. మళ్ళీ ఒక్కసారి, ఈ అమ్మ ఇప్పుడు దాకా తీసింది సంచిలో నుంచి బయటికి, కొట్టు.
9959148406. ఇక చూసుకో నా సామ్యంగా నేను కిందకు పోగానే ఇప్పుడే మోగుతుంది బుర్రు 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 అంట. ఇక వచ్చేస్తున్నాయి మిస్డ్ కాల్స్. ఓకే, మిమ్మల్ని అందరినీ ఆ గ్రూపులో యాడ్ చేస్తాను. రోజుకు ఒక మంచి మాట అని ఎంతమంది చూశారండి మామూలుగా టీవీలో? ఓయేమో మంచి మాట బాగా చూశారు అయితే. అలాగే మంచి మాటతో పాటు మరి అక్కడ మెసేజ్లు కూడా వస్తూ ఉంటాయి, అక్కడ కార్యక్రమాలు తెలుస్తూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. మరి ఇలాంటి అద్భుతమైన అవకాశం ఇచ్చి ఇంతమంది దేవుళ్ళని పరిచయం చేసిన మీకు, మరి మీ ట్రస్ట్ వారికి, వీళ్ళందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.